వచ్చర వంతెన ఒరిగిన పారాన ఒసగక విసిరే కెరటాన వచ్చర వంతెన ఒరిగిన పారాన ఒసగక విసిరే కెరటాన కలలా నిలిచినావా నీ వలలో నన్ను మోసినావా కలలా కడ చేర్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరు ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొద్ద కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తియుని ఇంట ఉండెనో. బానిసగా కొనబడ్డాడు యోసేపు, ఒక బానిసగా అమ్ముడుపోబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. ఎవరు కొనుక్కున్నారట? ఈ పొతీఫరు అనేటటువంటి సేనాధిపతి కొనుక్కున్నాడట. బానిసగా కొనుక్కున్నాడు. బానిసగానే పొతీఫరు ఇంట్లో అడుగు పెట్టాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, యోసేపునకు యెహోవా ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఎందుకని? యోసేపు నీతిమంతుడు. నీతిమంతునికి దేవుడు తోడుగా ఉంటాడు. పాపిష్టి వారికి దేవుడు దూరంగా ఉంటాడు. ఈరోజు మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి అని చెప్పగలిగిన వారు ఉంటే ఒకసారి చూపిస్తారు. నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నువ్వు నమ్ముతున్నావా? తోడుగా ఉన్నాడు నాకు అన్నవారు చూపిస్తారా? రైట్. అయితే దేవుడు మీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక, చూద్దామండి. యెహోవా, 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు దివాలా తీస్తూ, అతడు దొంగతనాలు చేస్తూ. ఉందా మీ బైబిల్ అలాగే ఉన్నా? మరి ఏముందండి? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు 1930లో వర్ధిల్లెను ఉందా? 1990లో వర్ధిల్లెను, ఆ తర్వాత దివాలా తీసెను ఉందా? నో. వర్ధిల్లుచు అంటే అర్థం ఏమిటి? అతడు క్రమక్రమముగా వర్ధిల్లుచు. 1995లో, క్షమించాలి, 2005లో కల్వరి టెంపుల్ 25 మంది, ఈరోజు లక్షల మంది. 25 మంది కాస్త 1000 మంది వర్ధిల్లుచు. 1000 మంది కాస్త 3000 మంది వర్ధిల్లుచు. 3000 మంది కాస్త 30,000 మంది. 30,000 మంది కాస్త ఈరోజు కల్వరి టెంపుల్లో నేను మెంబర్ని అని రిజిస్టర్ అని ఫామ్ నింపి సంతకం పెట్టిన వారి యొక్క సంఖ్య సుమారు 3,50,000 మంది. ఏం కనిపిస్తుంది మీకు? ఒక సేవకునికి దేవుడు తోడై ఉన్నట్లయితే ఆ సేవ
ఆ సంఘము, ఆ సభ్యులు, ఆ సమూహము, ఆ సమాజము ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంది. మన కల్వరి టెంపుల్ దానికి నిదర్శనం. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. పని మనిషిగా పనిచేస్తున్నా వర్ధిల్లుతావు. ఎందుకని? యోసేపు పనివాడు. యోసేపు గొప్ప అధికారి కాదు, ఒక ఇంట్లో పనివాడు, పనివాడిగా వర్ధిల్లాడు. 2, యోసేపునకు యెహోవా తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా, బాస్, ఇన్ఛార్జ్, ఇంటి మొత్తం మీద యోసేపుని ఏం చేశాడు? ఇన్ఛార్జిని చేసి పడేశాడు. ప్రమోషన్. ఎవరికి వచ్చింది ప్రమోషన్? నీతిగా జీవించే వాళ్ళకి వచ్చింది, అడ్డమైన పనులు చేసేవాళ్ళు కాదు. ఎస్, మనలో కొంతమంది అడ్డమైన పనులు చేస్తూ, అక్రమముగా జీవిస్తూ, అడ్డదారుల్లో పైకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా రాలా యోసేపు పైకి. ఎలా వచ్చాడు తెలుసా? నీతిగా జీవించి. పైపెచ్చు బైబిల్లో ఏముందంటే, యోసేపునకు యెహోవా తోడై ఉండెననియు అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేసిననియు పొతీఫరు చూచి అతని ఇంటి అంతటి పైన విచారణకర్త చేశాడు. అంటే యోసేపునకు యెహోవా తోడై ఉండడము ఎవరు చూశారు? యజమాని చూశాడు. యోసేపు చేసే పనులు బాగున్నాయి, యోసేపు యొక్క పద్ధతులు బాగున్నాయి, యోసేపు యొక్క ప్రవర్తన బాగుంది, యోసేపు యొక్క పనితీరు బాగుంది. కాబట్టి ఏమయ్యాడు? ఫలించాడు. సహోదరి సహోదరులు, అది ఎవరు గుర్తించారో తెలుసా? ఒక అన్యుడు గుర్తించాడు. ఏమని గుర్తించాడు? యోసేపునకు తాను సేవించే దేవుడు తోడే ఉన్నాడు.